స్కిల్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ సిఐడి తరపున ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే నిందితుడు ప్రాసిక్యూటర్ ఒకరే అయితే న్యాయం జరుగుతుందా అనేది ప్రశ్న. సిఐడి తన కిందే పనిచేస్తుంటే కేసు నీరుగారిపోదా? నిష్పక్షపాత విచారణ మీద నమ్మకం ఉంటే, ప్రభుత్వానికి దమ్ముంటే కేసును సిబిఐకి అప్పజెప్పాలి, లేదా న్యాయ విచారణ జరిపించాలి. కానీ బాబు చేస్తున్నదేంటి? ఇవి మన ముందున్న ప్రశ్నలు. మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. డాక్టర్ బాలా గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా విజయబాబు గారు, అనలిస్ట్, అడ్వకేట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. కారుమూరి వెంకటరెడ్డి గారు, నిజంగానే సిబిఐ ఎంక్వైరీకో జ్యుడిషియల్ ఎంక్వైరీకో బాబు ఆదేశిస్తే ఆశ్చర్యపోవాలి, వేయించుకుంటే ఆశ్చర్యపోవాలి. సిఐడి విషయంలో చేస్తున్నది లేకపోతే ఎంత బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు, అదేం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు ఇక్కడున్న ఎవరికి కూడా. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. మనం డిబేట్లోకి వెళ్ళే ముందు నిజంగా ఇప్పుడు ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకే సపోజ్ హైకోర్టు కానీ ఆదేశించింది అనుకుందాం, ఎగ్జాంపుల్, అదైతే 100% రాదు. సిబిఐని బ్యాన్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా. గతంలో జరిగిందే అంతే కదా, సింపుల్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడు కాదు అని ఏదన్నా చిన్నపిల్లాడి నన్ను అడగండి, కాదని ఎవడని చెప్తారా? 95-2004 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నకిలీ స్టాంపుల కుంభకోణం నుంచి అర్బన్ బ్యాంకులో డిపాజిట్ల కుంభకోణం, వాటర్ షెడ్ పథకం, నీరు మీరు పథకం, మద్యం అక్రమాలు, పనికి ఆహార పథకం, సోమశీల భూముల కుంభకోణం, ఏలేరు కుంభకోణం, ఇట్లా 100 కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఆయన మీద 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు అనేది ఈ రాజకీయాల్లో కొద్దో గొప్ప నాలెడ్జ్ కూడా తెలిసినటువంటి విషయమే. సో 2014 నుంచి 19 దాకా చూసుకుంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, అదేవిధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఒకటి ఉంది, అసైన్డ్ భూముల దోపిడీకి సంబంధించినటువంటి ఒకటి ఉంది, అక్రమంగా మద్యం డిస్టిలరీలకు సంబంధించి లైసెన్స్లు ఇచ్చాడని ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఆల్రెడీ న్యాయస్థానాల్లో ఉన్నాయి, వీటి మీద ఆల్రెడీ కేసులు నమోదై ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్లో 371 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఏదైతే షెల్ కంపెనీలకి బదలాయించాడు, పేరేమో సీమెన్స్ అని చెప్పి, డిజైన్ టెక్ 240 కోట్లు మిగిలిన వాటికి మళ్లించాడు అనేది అభియోగం. దానికి సంబంధించి ఆల్రెడీ ఈడీ కేసులు నమోదు చేసింది, 4 అరెస్ట్ చేసింది. ఈడీ మనీ లాండరింగ్ సంబంధించి దాంట్లో సీమెన్స్ మాజీ ఎండీని, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ని, ఏదైతే పీవీఎస్పీఎల్ స్కిల్ సీఈఓ ముఖిల్ చంద్ అగర్వాల్, చార్టెడ్ అకౌంట్ అయినటువంటి సురేష్ గోయల్, ఇట్లా 4 అరెస్ట్ చేసింది. ఆల్రెడీ ఈడీ విచారణ కూడా చేసింది, కస్టడీ కూడా తీసుకుంది. 15 రోజులు ఎంతో, 14 రోజులు అడిగితే వారం రోజులు ఎంతో కస్టడీ కూడా ఇచ్చారు అప్పుడు. సో వాళ్ళందరూ ఆల్రెడీ దాంట్లో అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందనేది క్లియర్గా విత్ ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ ఉన్న తర్వాత అది ఆ కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో సిఐడి డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ సిఐడి డిపార్ట్మెంట్కి కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ హెడ్గా ఎవరు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి అవునండి వీళ్ళు తప్పుడు అని చెప్పి ఇప్పుడు పెట్టగలదా? సో అందుకని వాళ్ళు బెయిల్ రద్దుకు సంబంధించి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సిఐడి వాళ్ళు అడిగితే ఇప్పుడు సిఐడి వాళ్ళు బెయిల్ రద్దేం అవసరం లేదని చెప్పి వాళ్ళు అన్నటువంటి పరిస్థితి. అందుకని సుప్రీంకోర్టు దానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు ఎవరైతే జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి తిలక్ గారు ఒక కేసు వేశారు హైకోర్టులో కూడా. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ హెడ్గా ఉన్నారు కాబట్టి, అంతకుముందు ప్రభుత్వంలో నమోదైనటువంటి కేసులకు ఇప్పుడు ఆయన హెడ్గా ఉన్నప్పుడు దాని మీద ఏదైతే విచారణ అనేది జరగదు కాబట్టి దీన్ని సిబిఐకి ఏమని అడిగారు. సో నేనన్నాను, అసలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి లక్షలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద, ఎందుకంటే ఈయన వ్యవస్థల్ని ఏ విధంగా ప్రభావితం చేయగలడో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనకి వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతెంత పెద్ద పెద్ద సహకారాలు అందించారో, ఏదైతే వాళ్ళందరూ ఇప్పుడు కొంత రిటైర్ అయ్యి కూడా ఉన్నారు కొంతమంది, ఇంకా ఏ విధంగా కొంతమంది అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనందరం కళ్ళ ముందు చూసాం ఓటుకు నోటు కేసు. రెడ్ హ్యాండెడ్గా ఆడియో వీడియో టేపుల్లో దొరికాడు. ఏమన్నా చేయగలిగారు ఇప్పటి వరకు? ఆడియో వీడియో టేబుల్లో దొరికాడు. దొరికిన తర్వాత 4 ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశాడు, మళ్ళీ తర్వాత అపోజిషన్, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా కూడా ఆ కేసు ఏమన్నా అయిందా? సో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేయగలడు అనేది క్లియర్గా అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎవరిని ఎక్కడ ఏ విధంగా మేనేజ్ చేయాలో అతనికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. పాయింట్ ఏంటంటే, ఆయన ఊరికి ముందు చెప్పుకుంటారు కదా, నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నేను నిప్పుని అని చెప్పుకుంటారు కదా. సో ఇలాంటి ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా, ఓ సిబిఐ ఎంక్వైరీ అయినా జరిగితే అటువంటి ఒక దర్యాప్తు సంస్థ తేలిస్తే అది ప్రూవ్ అవుతుంది కదా అనేది పాయింట్. ఎట్లా ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఆయన సచ్చీలుడు కాడనే ఆయనకి తెలుసు. ఆయన నిజంగా ఆయన దర్యాప్తు సంస్థలు ఆదేశిస్తే 2వ రోజే నేను జైలుకి పోవాలి. అందుకని ఎందుకు ఇస్తాడు ఆయన? ఇప్పుడు 2 ఎకరాల నుంచి ఈరోజు 10 లక్షల కోట్ల ఆస్తి చంద్రబాబు నాయుడు గారు.
ఏదో మొన్న భారతదేశంలో గల అత్యంత ధనిక సీఎం అని ఇచ్చారు కదా, అది 0.1% వాళ్ళు ఇచ్చింది. వాళ్ళు ఏదో అఫిడవిట్లో ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా, రిచెస్ట్ సీఎం ఇన్ కంట్రీ. కానీ ఆయన వాస్తవ చూస్తే ఈరోజు 10 లక్షల కోట్ల పైన ఉంటుంది. ఆయనే చెప్పాడు కదా, నా ఆస్తి లక్షల కోట్లు ఉంటుంది, నేను వీటికన్నిటికీ ఆశపడేది ఏందని చెప్పి ఒకనొక ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అనేది క్లియర్, అందరికీ తెలుసు. కాకపోతే ఒక్కోసారి వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడో, మొన్న ఎన్నికల్లో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచాడు కాబట్టి సో ఇప్పుడు ఏంది ఆయన సచ్చిలుడిగా ఆయన ప్రూవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ ఒక్క కేసు కాదండి, మిగిలిన కేసుల మీద కూడా ఖచ్చితంగా సిఐడియో సిట్టో ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణ సంస్థలకు సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేయొద్దు, దాంట్లో ఏం తేలలేదని చెప్పి ఈ 5 ఏళ్ళలో మొత్తం క్లోజ్ చేసుకునేటటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. ఏ క్షణంలో అయినా విజయబాబు గారు, ఏ క్షణంలో అయినా అసలు ఈ కేసు తోటి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు అని సిఐడి ఇంకా ఏ క్షణంలో అయినా స్టేట్మెంట్ ఇస్తుందేమో అని అనుమానం ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తుంటే. వాస్తవంగా ఇందాక ఒక చిన్న ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే, సిబిఐ దర్యాప్తుకు అవకాశం లేదు అనేటువంటిది అది పాత మాట. ఎందుకంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ రావడానికి వీల్లేదు, సిబిఐ దర్యాప్తు సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి అని అన్నప్పటికీ కూడా అవసరం లేదు అనేటువంటి మాటని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అయితే ఇక్కడ మళ్ళీ మన మిత్రుడు అన్నట్టు సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి, అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకి ఈయనకి ఉన్నటువంటి ఈ సంబంధాల దృష్ట్యా సిబిఐ ఎంక్వైరీ అనేది అసాధ్యం, అంతవరకు అది వాస్తవం. అయితే ఇదే సమయంలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ జరిగినటువంటి వాదనలు ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఆయన అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ కూడా నీరుగారిపోతాయి అనేటువంటిది అందరికీ తెలిసిన మాటే. ఇందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అంశమే లేదు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా క్రోనలాజికల్గా తీసుకుంటే, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు అక్కడ ఈ ఆఫీస్ ఏదైతే ఉందో సిఐడి ఆఫీస్, దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ఆఫీసునే క్లోజ్ చేసేసారు. తర్వాత కేసులు పెట్టిన సిఐడితోనే బెయిల్ వ్యతిరేకించడం లేదని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. దానికి సుప్రీంకోర్టు వారు కూడా వీళ్ళు ఏమన్నారంటే దాదాపు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోవచ్చింది, సో ఈ దశలో దేనికని చెప్పని చాలా టెక్నికల్ గా వాళ్ళు ఆ మాట అన్నప్పుడు. నాకు ఒక్క క్వశ్చన్ విజయబాబు గారు, మీరు అడ్వకేట్ కూడా కదా, జనరల్లీ ఇప్పుడు బెయిల్ రద్దు కావాలి అని అడిగింది సిఐడినే, ఇప్పుడు అభ్యంతరం లేదు అని చెప్తున్నది కూడా సిఐడినే, అలాంటప్పుడు కోర్టు కూడా అడగాలి కదా అనేది నా క్వశ్చన్. కోర్టు వారికి కావాల్సింది ఏంటంటే, ఏదైనా సాంకేతిక అంశాల మీదే వాళ్ళు వెళ్తారు తప్ప మనలాగా భావోద్వేగాలకు న్యాయస్థానాలు గురవు. అందుకనే సాంకేతికంగా వారు ఏమడిగారు, వీళ్ళు చెప్పింది కూడా ఏంటి, చాలా తెలివిగా చెప్పారు. ఏమని, దాదాపుగా దర్యాప్తు అంతా కూడా పూర్తి అయిపోయింది, సో ఈ దశలో మేము కోరటం లేదని అట్లా వాళ్ళు చాలా టెక్నికల్గా అడిగితే, దానికి కోర్టు వారు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. కోర్టు వారు కూడా ఏమన్నారంటే, సో అంటే దర్యాప్తు పూర్తి అయిపోయింది అని అంటే దర్యాప్తులో ఏమీ తెలియనట్లయితే కేసు మూసేసే అవకాశం కూడా ఉందన్నమాట అనేటువంటి దాన్ని అంటూనే, తర్వాత ఏమన్నారు, దీంట్లో ఈ ఇంటర్లాక్యూటరీ ఇది వేసినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నాడో దాని మీద వాళ్ళు ఏం చేశారంటే, ఈ వీళ్ళు మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే అబ్యూసివ్ ఆఫ్ పవర్, ఈ మిస్యూజ్ ఆఫ్ పవర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగంతో కేసులు మాఫీ చేయించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పని న్యాయవాది హరీన్ రావల్ వాదిస్తే జర్నలిస్ట్ తరఫున, అప్పుడు న్యాయస్థానం ఏమన్నదంటే, మాకు అన్ని విషయాలు తెలుసు, అన్ని గమనిస్తున్నాము అని జస్టిస్ బేలా త్రివేది ఆయన చెప్పారు. అంటే ఇక్కడ ఇదే చాలా గమనించాల్సిందమ్మా. ఎందుకని చెప్తున్నానంటే, ఇవాళ ఆయనకి పవర్ ఉంది, ఆ పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని ఆయన మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి మనం అంటాం, అంత ఆల్ ఈజ్ వెల్ అని ఆయన అంటున్నారు. ఇదే రకంగా గత బీహార్ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు అన్నారు. ఆ తర్వాత ఈ 940 కోట్ల దుర్వినియోగంలో ఏమైందనేటువంటి చూసాం. బీహార్లో జగన్నాథ్ మిశ్రా గారు వారి దాణా కుంభకోణంలో వారు కూడా ఇరుక్కున్నారు, అదేమైందో చూసాం. మిజోరాంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జోరాం తంగాపై 1998లో నుంచి 2008 వరకు కూడా ఆయన కూడా వ్యవసాయ శాఖ నుంచి కంచి సామాగ్రి వగైరాలన్నీ మళ్లించినటువంటి కేసు, అదేమైందనేటువంటి చూసాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జయలలిత గారు, వారు 1991 నుంచి 1996 వరకు ఆమె పదవి కాలంలో ఉన్న వీటిని కూడబెట్టినందుకు మిస్యూజ్ ఆఫ్ పవర్లో 4 సంవత్సరాలు జైలు శిక్ష
అధికారంలో ఉండగానే ఇది పదవి నుంచి తొలగినటువంటి సీఎం కేసు అది. శిబు సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన కేసు ఏమైందనేది చూసాం మనం. కర్ణాటక యడ్యూరప్ప అధికార దుర్వినియోగం మీద ఎంత పెద్ద జాతీయ స్థాయిలో మైనింగ్ కుంభకోణాలకు సంబంధించి ఎంత పెద్ద ఇది జరిగిందో చూసాం. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే చాలా కేసులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ రోజుకి వాళ్ళు ఎస్ ఇట్ ఈస్ గుడ్, వాళ్ళ చేతిలో పవర్ ఉంది, వాళ్ళు దాన్ని చాలా చక్కగా ఏం అవ్వలేదు అనుకుంటున్నారు. కానీ భారత న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగం అత్యంత పటిష్టమైనటువంటిది ఈ రోజు. కాబట్టి ఎందుకు వాళ్ళే ఉదాహరణ ఇప్పుడు చూడండి, మీరు ఏం చేశారు, పవర్లోకి రాగానే గతంలో ఏదైతే ఇదైందో దాని మీద ఇవాళ ఏమీ లేదని చెప్తున్నారు. సో రేపు పవర్ పోయిన తర్వాత ఇప్పుడు అమాయకుల మీద కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడో పాత కేసులన్నీ తవ్వి నువ్వు 4 సంవత్సరాల క్రితం ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావు, 6 ఏళ్ల క్రితం ఏదో ఎవరైనా గిల్లావు అని, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు కదా. పెడుతున్నప్పుడు ఒక కన్స్ట్రక్టివ్గా ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అబ్యూస్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ పవర్ అనేటువంటి దాని మీద డెఫినెట్గా ఎప్పటికైనా సరే ఇవన్నీ కూడా మళ్ళీ ఎదవుతాయి. ఈ రోజుకి వాళ్ళకి ఏదో ఒక రిలీఫ్ అనేది రావచ్చు, కానీ న్యాయస్థానం నుంచి తర్వాత చట్టం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజుకి వాళ్ళకు ఒక రిలీఫ్ అనేటువంటి దొరికింది. అయితే ఈ సందర్భంలో దానికోసం అని చెప్పని పనిచేసినటువంటి ఆఫీసర్లు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం ఈ రోజున వాళ్లే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా వీళ్ళ యొక్క ఈ పవర్ ప్రెషర్ కి చాలా ఇదవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అదే విజయ్ బాబు గారు, నా పాయింట్ ఏంటంటే, నిజమే చట్టం ఎప్పటికప్పటికి పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలి, ఇదంతా కరెక్టే. కానీ ప్రాసెస్ అనేదే పెద్ద శిక్ష అని చెప్తారు జనరల్లీ. అది ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకు ఉండాలి. కానీ ఇక్కడ శిక్ష ఎవరికి పడుతుంది? ఆ ప్రాసెస్లో ఎంతమంది మధ్యలో నలిగిపోతున్నారు, తప్పు చేసింది ఎవరు, ఇక్కడ శిక్ష పడుతున్నది ఎవరికి అనేది ప్రశ్న. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్తో పాటు పొలిటికల్గా కూడా అపోజిషన్స్ కూడా ఖచ్చితంగా ఒక దశలో కొంత సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాళ్ళు కొంచెం బలహీనపడినా కూడా ఇలాంటి అరాచకాలన్నిటినీ చూసినప్పుడు ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత అనేటువంటిది పెళ్ళుబుకుతుంది. పెళ్ళుబుకినప్పుడు అవి ప్రజా ఉద్యమాల కింద రూపుదాల్చుకుంటే, మీరు ఇప్పుడు ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూడండి, వాళ్ళు బలైపోతున్న పరిస్థితి. కానీ వాళ్ళకి ఏం చేశారు, హామీ ఇచ్చారు, మేము ఉన్నాం, మమ్మల్ని మీరు అధికారంలోకి తీసుకురండి, తీసుకొస్తే మేము చూస్తామని చెప్పి అన్నారు. ఇది లీగల్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఏం చేశారు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అది అంతకుముందు మీరు మమ్మల్ని నమ్మండి అన్నారు, ఇవాళ ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు, ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అక్కడ ఏమవుతుంది, వ్యతిరేకత అనేటువంటిది మొదలవుతుంది. ఇలాంటివన్నీ కూడా చినుకు కలిసి ఒక గాలివానగా మారినట్టు ఈ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లన్నీ కలిసినప్పుడు డెఫినెట్ గా ఒక ప్రజా వ్యతిరేకత, ప్రజా ఉద్యమంగా రూపుదాల్చిన తర్వాత అటు చట్టాలుగా కాదు, ఇటు ప్రజా కోర్టులో కూడా వీళ్ళందరూ కూడా దోషులుగా నిలబడతారు. భారతదేశంలో ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. కాకపోతే న్యాయ పోరాటంలో స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా న్యాయం కోసం పోరాడేటువంటి వాళ్ళు చాలా మంది మరి బలైపోక తప్పదు. ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థ ఇది. కాబట్టి కొంతమంది బలిదానాలు, కొంతమంది త్యాగాలు అనేటువంటివి అనివార్యం ఇలాంటి పరిస్థితుల్లో. కానీ నిజంగా చాలా విషయాల్లో అండి. డాక్టర్ బాలగారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. డాక్టర్ బాలగారు, నిజంగా ఆఫీసర్స్ అనేవాళ్ళు, నేను మొన్న మీరు ఒక డిబేట్లో కూడా చెప్పారు, మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని. ఇప్పుడు వీళ్ళంతా కూడా ప్రాసెస్ ఫాలో అయ్యి అసలు ఏం జరిగింది, అక్కడ స్కామ్ ఉందా లేదా, వీటన్నిటిని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసినందుకు వాళ్ళంతా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి, వాళ్ళు చెయ్యని తప్పుకి. గుడ్ ఈవినింగ్ అండి మీకు, అలానే ప్యానెల్లో ఉన్న విజయబాబు గారికి, వెంకటరెడ్డి గారికి, అలానే వీక్షించే ప్రజలకు కూడా. మేడం, మొన్న నేను ఏదైతే చెప్తానో ఐ స్టాండ్ బై. ఈ రోజు కూడా ఎవరైతే తప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో సిఐడి డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ లో శిక్ష అనేది ఉంటది, ఉండకుండా అయితే పోదు. ఎందుకంటే గత అడ్జోన్మెంట్ లో ముకుల్ రోహిత్గి గారు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి అని అడ్జోన్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఆ మ్యాటర్ లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, సిఐడి వాళ్ళు ఈయనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు, బెయిల్ పిటిషన్ లో మీరు కొనసాగిస్తున్నారా లేదా అనేది క్వశ్చన్, ఫస్ట్ పాయింట్. ముకుల్ రోహిత్ గారు ఏంటంటే, ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ ప్రిపేర్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము దాని మీద ప్రెస్ చేయట్లేదు అంటే ఏంటి, సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు బెయిల్ అప్లికేషన్ మీద, డిస్మిస్ బెయిల్ అప్లికేషన్ మీద మీరు ప్రెస్ చేయొద్దండి, లైట్ తీసుకోండి అని చెప్పినట్టున్నారు. సో ఇప్పుడు అది ఏమైపోయింది, క్లోజ్ అయిపోయింది.
ఇప్పుడు కోర్టులో ఎవరైతే కక్షిదారుడు అప్లికేషన్ వేస్తారో వాళ్ళే వద్దనుకుంటే కోర్ట్ ఏం చేస్తుంది, డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అనో లేకపోతే డిస్మిస్ క్లోజ్ అని చెప్పేసి చేసేస్తుంది. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చినట్టు? సిఐడి డిపార్ట్మెంట్. సిఐడి డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అంటే సిఐడి ఎవరికి రిపోర్టింగ్ చేస్తుంది? సిఐడి చీఫ్. సిఐడి చీఫ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? డైరెక్ట్లీ చీఫ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కి కానీ చేస్తారు. హోమ్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? అనిత గారు, లేకపోతే మన చీఫ్ మినిస్టర్ గారి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి. అంటే బెయిల్ కండిషన్స్ లో ఏముంటాయండి? బేసిక్ గా మనం ఆలోచించుకుంటే షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద విట్నెస్, షుడ్ నాట్ ట్యాంపర్ ఎవిడెన్స్ ఆర్ షుడ్ నాట్ బి ఇన్వాల్వ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ మ్యాటర్ అంటారు. ఇప్పుడు ఈయన ఏం చేశారు? ఈయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈయనకు తెలియకుండా, ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా సిఐడి డిపార్ట్మెంట్ కానీ, సిఐడి చీఫ్ కానీ, ఇప్పుడున్న సిఐడిలో ఎవరైతే కౌన్సిల్ అక్కడ అపియర్ అవుతారో ఆయన కానీ సబ్మిషన్స్ చేస్తుంటారా కోర్టు ముందర? నో. సో ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్, బ్రీచ్ ఆఫ్ ఓత్ షెడ్యూల్ 3 ప్రకారము రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన ఒక హక్కులో ఒక ఓత్ తీసుకుంటారు. అంటే సీఎం అయ్యేటప్పుడు నేను ఏదైతే ఓత్ తీసుకుంటానో నా స్వల్పానికి కానీ, నా పర్సనల్ యూస్ కి కానీ, నా బంధువులకి కానీ, నా బంధుమిత్రులకు కానీ, నా మిగతా తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి కూడా నేను నా పవర్ ని యూజ్ చేయను, మిస్యూజ్ చేయను ఓత్ తీసుకుంటాం. అదే ప్రమాణ స్వీకారం అని అంటాం మనము, రైట్? అదే చంద్రబాబు నాయుడు అని నేను అని ప్రమాణం చేస్తారు చూసారా, ఈ రోజు ఆయన అది కూడా మిస్యూజ్ చేసేసారు. సిఐడి డిపార్ట్మెంట్ క్లియర్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, అంటే గత అడ్జర్న్మెంట్ లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అడిగింది దేనికోసమో మీరు ఆర్గ్యూ చేయండి, ఏం జరుగుతుందని ఇన్స్ట్రక్షన్స్ తీసుకురావాలి. కానీ ఈ రోజు ఇక్కడ ఏమైంది? ఆ ఇన్స్ట్రక్షన్స్ కాస్త క్లోజ్ కి ఇన్స్ట్రక్షన్స్ కి ఇచ్చినట్టున్నారు. సో ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా రేపు కేసులు ఫైల్ అవుతాయి. ఎందుకు అంటే ఇది ప్రైవేట్ కేసు అని చాలా మంది అనుకుంటున్నారు. థర్డ్ పార్టీకి ఇప్పుడు తిలక్ గారు కేసు ఫైల్ చేశారు, వాళ్ళకేమందంటే కోర్టు వాళ్ళని అడిగింది థర్డ్ పర్సన్ కి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే ఇది పబ్లిక్ మిస్యూజ్ జరిగింది, పబ్లిక్ పవర్ మిస్యూజ్ జరిగింది. ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు ఎక్స్చెకర్ మనీని మొత్తం మిస్యూజ్ చేశారు, ప్రజల యొక్క సొమ్మును మొత్తం అంతా కొల్లగొట్టే విధంగా చేసుకున్నారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే మనీ లాండరింగో లేకపోతే కరప్షన్ యాక్ట్ లో ఓన్లీ మనీ ట్రయల్ జరిగితే చాలా అనుకుంటున్నారు. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సాక్షి టీవీ ద్వారా మనీ ట్రయలే కాదు, మనీ ట్రయల్ లేకపోయినా పవర్ ట్రయల్ కూడా జరగచ్చు. పవర్ మిస్యూజ్ జరిగినా కూడా కరప్షన్ కిందికే వస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ఆర్ ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇండైరెక్ట్ బెనిఫిట్ రూపంలో ఇదంతా విచారణ జరిగినప్పుడు కదా డాక్టర్ బాలా గారు, విచారణ జరిగినప్పుడు అసలు అదే లేకుండా తప్పించుకోవాలనేది కదా ప్రయత్నం. మీరు ఇంతకు ముందు చెప్పారు నిందితుడు ప్రాసిక్యూటర్ ఇద్దరు ఒకరే ఇప్పుడు ప్రస్తుతం, ఎట్లా జరుగుతుంది అనేది ప్రశ్న. మరి నాకు ఎందుకు మరి సుప్రీంకోర్టు ఈ క్వశ్చన్ లేవనెత్తలేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అడుగుతున్నది కూడా అదే. చీఫ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ప్రాసిక్యూషన్ చేసే వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి, ఆయన అక్యూజ్డ్ చీఫ్ మినిస్టర్, అక్యూజ్డ్ ని పెట్టుకున్న చీఫ్ మినిస్టర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఏ విధంగా వాళ్ళు కన్సిడరేషన్ చేసుకున్నారో, మరి రెస్పాండెంట్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో, అంటే రెస్పాండెంట్ కౌన్సిల్ ఎవరు ఉంటారంటే ఇప్పుడు స్టేట్ చంద్రబాబు నాయుడు హెడ్, మొత్తం అక్కడ కుంభకు. అదే నేను అంటున్నా, ఇప్పుడు తిలక్ గారు అప్లికేషన్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే మేమంతా అబ్జర్వ్ చేస్తున్నాము అని అంటే ఈ అప్లికేషన్ లో కాదు ఇంకో ఏదో అప్లికేషన్ లో ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తాము అన్నట్టే చెప్పకుండా చెప్పినారు. ఎందుకంటే ఈ అప్లికేషన్ అంత స్కోప్ లేదు, బెయిల్ డిస్మిస్ అప్లికేషన్ కి అంత స్కోప్ లేదు కాబట్టి దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యాయం జరగడానికి అవకాశం లేదు. సో ఇది ఓన్లీ ఒక బెయిల్ అప్లికేషన్ క్యాన్సిలేషన్ అప్లికేషన్ కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి కేసు ఇంకా విచారణలో ఉంది. ఒకవేళ అక్కడ ఎక్కడైనా కానీ విచారణకు ఈయన సహకరించకపోయినా, విచారణకు ఈయన కోఆపరేట్ చేయకపోయినా ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు రావచ్చు అనే విధంగా ఈ రోజు చెప్పకుండా కోర్టు చెప్పింది. అయితే చాలా మీడియా ఛానల్ ఏమేస్తున్నారంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు మొత్తం క్లీన్ షీట్ వచ్చేసింది, ఇంకా ఈయన తప్పే లేదు, మొత్తం అయిపోయింది అన్నట్టు ప్రొజెక్షన్ చేస్తున్నారు ఆ మీడియా ఛానల్ ఎవరైతే ఉన్నాయో. అయ్యా దయచేసి మీరు అందరూ తెలుసుకోండి, బెయిల్ అప్లికేషన్ లో నాట్ ప్రెస్ చేశారు. నాట్ ప్రెస్ అంటే మాకు అది అవసరం లేదు, మేము దాన్ని పట్టించుకోవట్లేదు అని అర్థం. దాన్ని మీరు పొంకాలుగా రాతలు రాస్తున్నారు. మీకు నిజంగా నిద్ర పడుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ పవర్ మిస్యూస్ ఈ రోజు మీకు అనిపించవచ్చు, కానీ భవిష్యత్తు తరాలకి ఇది చాలా నష్టం. ఎందుకంటే ఒకటి పవర్ వచ్చినప్పుడు ఈ రోజు ఎంతో మంది ఆపర్చునిటీస్ లేక చాలా మంది కూడా ఓన్లీ రెఫరెన్స్ ఉంటేనో లేకపోతే పవర్ ఉంటేనో ఈ భారతదేశంలో బతకగలుగుతాం అనుకునే సందర్భంలో గత గవర్నమెంట్ లో వెలిఫేర్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా వెలిఫేర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుందని సందర్భాలు మనం చూసాం. ఈ రోజు మళ్ళీ అదే చీఫ్ మినిస్టర్ ఈ రోజు స్టేజ్ కి వచ్చేసి ఒకటి ప్రాసిక్యూషన్ వాళ్ళే, అక్యూజ్డ్ వాళ్ళే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది వాళ్ళే, మొత్తం వాళ్ళే. అంటే ఇప్పుడు కేసు పెట్టిందే స్టేట్ గవర్నమెంట్ యొక్క హెడ్ ఎవరు ఈ రోజు? ఎగ్జిక్యూటివ్ హెడ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ హెడ్ అయినప్పుడు అక్యూజ్డ్ కూడా ఆయనే.
ఆయన సొంతంగా ఆయన ఎప్పుడైనా సెల్ఫ్ కన్ఫెషన్ చేసుకుంటాడా? ఎస్ కమాన్ రండి, నేనే ఇప్పుడు తప్పు చేశానని చెప్పేసి అని. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా సెల్ఫ్ కన్ఫెస్మెంట్ ఇస్ నాట్ అలౌడ్, ఇట్ ఈస్ నాట్ అడ్మిసబుల్ బై లా. సో దేర్ ఫోర్ ఇక్కడ వీళ్ళేంటి, వీళ్ళే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసుకొని మొత్తం ఈ రోజు ఏదో అప్లికేషన్ డిస్మిస్ అయిపోయింది ఇంకా అని చెప్పేసుకొని ప్రజల్లో ఒక లేనిపోని ఒక క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. బట్ సాక్షి టీవీ ద్వారా ప్రజలందరికీ నేను ఒక అప్పీల్ చేసేది ఏంటంటే, ఇది ఒక బెయిల్ అప్లికేషన్. గవర్నమెంట్ వేసిన బెయిల్ అప్లికేషన్ లో అదే గవర్నమెంట్ కి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అక్యూజ్డ్ గా ఉన్నారు. ఆయన నాట్ ప్రెస్ చేశారు. నాట్ ప్రెస్ అంటే గూగుల్లో ఒకసారి అందరు కొట్టి చూడండి. ఆ అప్లికేషన్ ఇప్పుడు మాకు అవసరం లేదు, దాన్ని మేము ఇప్పుడు ప్రెస్ చేయట్లేదు, దాని మీద మేము ఎక్కువ ఇప్పుడు వాదనలు కూడా చేయదలుచుకోవట్లేదు, ఇంకా కేసు చార్జ్ షీట్లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. సో డాక్టర్ బాలగారు మీరు చెప్తుంది దిస్ ఇస్ నాట్ ద ఎండ్ అనేది చెప్పదలుచుకున్నారు. Yes, it is not end. Right end. It is not end. This is only a application was dismissed. ఎందుకు అంటే బెయిల్ అప్లికేషన్ అనేది ఓన్లీ సింపుల్ అప్లికేషన్ కాబట్టి మెయిన్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సుప్రీం కోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది, చాలా ఇంకా మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఇంకా మెయిన్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. దాని మీద ఖచ్చితంగా సుప్రీం కోర్టు నుంచి న్యాయం మనకందరికి దొరుకుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇలాంటి స్కిల్స్ కుంభకోణంలోనో లేకపోతే అలైన్మెంట్ లోనో లేకపోతే ఇంకోటి ఫైబర్ నెట్ లోనో లేకపోతే రకరకాల స్కామ్లలో ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారు, లేకపోతే ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన క్లీన్ షీట్ వచ్చేసిందని భావించి ప్రతి ఒక్కరికి కూడా కాదు వెయిట్ నాకు మీ పాయింట్ అర్థమైంది డాక్టర్ బాలగారు. ఒక చిన్న అంశాన్ని టెక్నికల్ అంశాన్ని పట్టుకుని ఏ స్థాయి వరకు తీసుకెళ్లొచ్చు అనేది చూపించారు, ప్రూవ్ చేశారు. కానీ గతంలో ఒక వార్త రిపోర్ట్ చేశారు, అదేంటంటే సిద్ధార్థ లూథ్రా ఆయన డైరెక్ట్గా విజయవాడ వచ్చారు, అసలు ఈ కేసులు ఈ టెక్నికల్ అంశాలని ఎట్లా పట్టుకోవాలి, ఎలాగా ఈ కేసులన్నీ మాఫీ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక క్లాసే తీసుకున్నారు అధికారులకు అనేది ఒక వార్త. ఇప్పుడు అది ప్రూవ్ అయింది కోర్టులో కూడా. దీంట్లో కానీ మీరు అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు చెప్పారు. అసలు ఇంతకుముందు జరిగినటువంటి అంశాల్లోకి వెళ్తే అసలు ఈ సిద్ధార్థ లూథ్రా అనేటటువంటి లాయర్ చంద్రబాబు నాయుడు గారి కోసం అత్యంత కాస్ట్లీ లాయర్ ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు వచ్చినప్పుడు అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణం జరిగిందా జరగలేదని దాని మీద విచారణ జరగల. 17A అనే అంశం మీద విచారణ జరిగింది. 17A ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదు, 17A ప్రకారం 17A మొత్తం ఎంటైర్ సుప్రీంకోర్టు దాకా చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్లో అసలు కుంభకోణం ఏంటి, ఆ కుంభకోణంలో ఎంత జరిగింది, ఎంత రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఏ విధంగా షెల్ కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళించి మళ్ళీ ఆ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎలా వచ్చినాయి అనే దాని మీద అసలు డిస్కషనే జరగల. కేవలం 17A ప్రకారం ఆయన అరెస్ట్ చేయకూడదు, ఆ చట్టం తర్వాత ఎప్పుడో వచ్చింది, ఈ కేసు పెట్టిన తర్వాత వచ్చి పెట్టక ముందు జరిగింది జరిగింది. కానీ అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీసినటువంటి అంశం కాదు. మొట్టమొదట 2017వ సంవత్సరంలోనే పూణేకి సంబంధించినటువంటి GST ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న ACBకే రాసింది, ఎస్ మీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఈ విధంగా దుర్వినియోగం అయినాయి, దీని మీద ఏంటని చెప్పి వాళ్ళు అడిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దాన్ని జరగల. ఎప్పుడు 2017లో 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఈ అంశం జరిగింది. 2015 to 18 మధ్య జరిగింది. జరిగిన తర్వాత అసలు అరెస్ట్ ఎప్పుడయ్యాడు 2023. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏమన్నా బెయిల్ వచ్చింది, 50 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ రద్దు చేయమని చెప్పి CID వెళ్తే ఇప్పుడు బెయిల్ ఏదైతే రద్దు చేయడం అనేది కుదరదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. నాకంటే చాలా సీనియర్స్ ఇప్పుడు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ నాకు లీగల్ నాలెడ్జ్ మీద అంత అవగాహన లేదు, బట్ వాళ్ళందరికీ ఉంది. ఎప్పటికైనా ఖచ్చితంగా జరిగిద్ది అంటున్నారు. ఇప్పుడు జరగాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? ఈరోజు రేపు April 420 అదే 4 April 20వ తారీఖు వస్తే 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వయసు. ఇంకెప్పుడు కేసులు విచారణ జరుగుతాయి, ఎప్పుడు అరెస్ట్ జరిగిద్ది? గౌరవ సుప్రీంకోర్టు అంతకుముందు ఎల్వి రమణ గారు ఉన్నప్పుడు అనుకోండి, ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు 6 నెలల్లో లోపు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులన్నిటి విచారణ జరగాలన్నారు. ఎన్ని 6 నెలలు పోయినాయి, ఎన్ని సంవత్సరాలు పోయినాయి ఇప్పటి వరకు? సో జరిగిపోయిద్ది, ఇది అయిపోయిద్ది అని చెప్తుంటే వాళ్ళే అవతల చూడండి. ఒక ఛానల్లో ఇప్పుడు మన డిబేట్ జరుగుతుంది, ఒక ఛానల్లో సుప్రీంలో జగన్కి షాక్ అంట. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రద్దు కాకపోతే సుప్రీంలో జగన్ గారికి షాక్ అని ఒక ఛానల్లో, బాబు సేఫ్ జగన్ సంగతి ఏంటని ఇంకొక ఛానల్ డిబేట్లు. దీనికి సంబంధించి అంటే మీరు ఇతన్ని ఓపెన్గానే మేము అవినీతికి పాల్పడతాం, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు, ఈ న్యాయస్థానాలు కూడా ఏం చేయలేము అనేటటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు. మీరు ఒక పాయింట్ చెప్పారు, ఈ సిద్ధార్థ లూథ్రా అనే వ్యక్తి అసలు కేసు దగ్గర నుంచి ఈ 17A వర్తిస్తుందా వర్తించదా అనే దానికి డైవర్ట్ చేయగలిగారు, సాగదీయగలిగారు అని చెప్పదలుచుకున్నారు. అసలు విచారణ దాని మీద జరగట్లేదు కదా. ఇప్పుడు బెయిల్ దేనికి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇదిగోండి, స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా నిజాయితీ పడ్డని బెయిల్ ఇచ్చారా? ఒళ్ళంతా నాకు రోగాలు ఉన్నాయి, ఇవాళ రేపు చచ్చిపోతా. అదే సార్ రోగాల బెయిల్, అదే చెప్తున్నాను సార్.
ఆయన ఏం చెప్పాడు, నేను కూర్చోలేకపోతున్నా, నాకు కాలు బాగలేదు, చెవు బాగలేదు, నోరు బాగలేదు, హెల్త్ బాగలేదు. అదే సార్ ఒక్క నిమిషం, నేను అక్కడికే వస్తున్నా. నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి పోయి ముద్దు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఒక్క కన్ను కనపట్ల, రేపొద్దు రెండో కన్ను కూడా పోయింది దానివల్ల. అది చెప్పింది ఎంత వింత వింత విచిత్రం అంటే, ఒక్క కన్నుకు బాగోలేదంట, ఇంకో ట్రీట్మెంట్ చేసుకో రెండో కన్ను కూడా పోయిద్ది, అసలు కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కానీ బెయిల్ ఇవ్వకపోతే చచ్చిపోతాడు రేపొద్దున అని చెప్పి వాదించారండి. వాదిస్తే పాపం గౌరవ ఆయన జడ్జి గారు తెల్లాప్రగడ మల్లికార్జునరావు గారు అనే జస్టిస్ గారు పాపం ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చారు, ఏది రోగాలకు సంబంధించి. కానీ ఆ రోగాలకు సంబంధించిన బెయిల్ ఇచ్చినాక ఆ ఏదైతే జైలు నుంచి బయటకు రాగానే పెద్ద ర్యాలీ పెట్టుకొని వచ్చాడు, పెద్ద ర్యాలీ పెట్టుకొని రాజమండ్రి నుంచి విజయవాడకి తెల్లారులు వచ్చాడండి. ఏది రోగాలకు సంబంధించి బెయిల్ తీసుకున్న వ్యక్తి, అసలు కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, షివరింగ్ వచ్చేస్తుంది, నేను పోతాను అన్నటువంటి వ్యక్తి అసలు అన్ని గంటల కార్లో కూర్చొని జర్నీ చేసి వచ్చాడు. ఇంకా కోర్టు పరిధిలో ఉంది, ఇన్వెస్టిగేషన్ జోలికి వెళ్ళకపోతే నేను అసలు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చెప్తాను, నేను గౌరవ న్యాయస్థానం మీద నమ్మకంతోనే, గౌరవ న్యాయస్థానం మీద గౌరవంతోనే ఏ విధమైనటువంటి బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ ఎలా వచ్చింది అనే దాని మీద ప్రజలకు ఇంకా మర్చిపోయిన వాళ్ళకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్పే తప్ప నేను ఎవరిని అగౌరవపరచలేదు. ఎందుకంటే ఎవరికైనా బెయిల్ వస్తుంది, 4 రోజులు కాబట్టి 40 రోజుల తర్వాత వస్తుంది, లేదా 400 రోజుల తర్వాత రావాల్సిందే కదా, బెయిల్ వస్తుంది దాని మీద. అంటే ఏ విధమైనటువంటి బెయిల్ ఇచ్చారు, ఆ బెయిల్ కండిషన్లో ఎక్కడ మీడియాతో మాట్లాడొద్దు అన్నారు, కానీ జైలు నుంచి బయటకు వచ్చినాకే ఉల్లంఘించి మాట్లాడాడు, నన్ను అరెస్ట్ చేశారు అక్రమంగా అని. సో తర్వాత ఏమన్నా ఎక్కడన్నా దాని మీద యాక్షన్ తీసుకున్నారా? అనేక సందర్భాల్లో ఆయన ఎలక్షన్ ర్యాలీలో దీని అంశమే మాట్లాడాడు. ఇప్పటికీ ఉల్లంఘిస్తూ అనేక రకాలుగా చేస్తూ ఉన్నాడు. ఏది బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద ఉన్నాడు, ఏది రోగాల బెయిల్ మీద. ఆ రోగాల మీద బెయిల్ ఉన్న ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలేంది, ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాడో ఒకసారి ప్రజానికానికి తెలియాలని నేను చెప్తున్నాను తప్ప నేను ఎవరిని అగౌరవపరచలేదు, పరచను కూడా. ఎందుకంటే గౌరవ న్యాయస్థానాల్లో జడ్జిలన్నా న్యాయస్థానాలన్నా అత్యంత గౌరవం ఉంది. సో న్యాయం వాళ్ళకైతే రేపైనా గెలిచిద్ది అనేటువంటి నమ్మకం ఉంది. కాదా ఆయనకి 75 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెప్పుడు గెలిచిద్ది, ఎప్పుడు జరిగిద్ది అనే దాన్ని ప్రస్తావిస్తున్నాను తప్ప లేట్ అయ్యే కొందికి ఏముంది. ఇప్పుడు ఆయన ఏజ్ సహకరించదు, దాన్ని ప్రస్తావిస్తున్నా తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదు. రైట్ అండి, ఓకే. విజయబాబు గారు, నా ప్రశ్న ఏంటంటే అండి, ఇటువంటి ఎండ్ ఆఫ్ ద డే ఈ మొత్తం ట్రయల్ కానీ లేకపోతే కేసు కానీ ఏంటి, ప్రజాధనం ట్యాక్సెస్ రూపంలో ప్రజల నుంచే తీసుకున్న డబ్బులు దుర్వినియోగం కూడా కాకుండా కాపాడాలి అనేది ప్రజాప్రతినిధుల కర్తవ్యం, ప్రభుత్వం ఎవరిదైతే ఉందో వాళ్ళ కర్తవ్యం. ఆ నిధుల దుర్వినియోగం జరగకుండా చూసుకోవాలి, జరిగినప్పుడు కేసు పెట్టాలి. అటువంటిది తర్వాత వాళ్లే వచ్చి ఇన్వెస్టిగేషన్ని మీరు ప్రభావితం చేయగలుగుతున్నారు అని అంటే ఎక్కడో సిస్టంలో ఖచ్చితంగా లోపం ఉన్నట్టు కదా. ఇప్పుడు ఈ కేసులన్నీ నీరుగారిపోతున్నాయి, ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు, మధ్యలో ఆఫీసర్ శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టు శిక్ష పడాల్సిన వ్యక్తులకు ఎప్పుడు శిక్ష పడుతుంది? మెల్లమెల్లగా గౌరవం తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇటువంటి వాళ్ళు ఎప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూనే వెళ్తున్నారు. 1-2 10ల సంఖ్యలో కేసులో స్టేలు ఉన్నాయి, క్వాష్ పిటిషన్ వేశారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో. ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు అయితే చనిపోయారు కూడా. హర్యానా ముఖ్యమంత్రి, ఆయన పైన ఎటువంటి ఇది లేకుండానే, శిక్ష లేకుండానే ఆయన శిక్ష పడింది కానీ కాలేదు. సో మనం ఎక్కడికి పోతున్నాం అనేది ప్రశ్న. ఇక్కడ ఒకటి గమనించాలమ్మా, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం. ప్రతి వ్యవస్థలో కూడా తగినంత మంది సిబ్బంది కానీ ఈ రోజుకి కూడా మన న్యాయస్థానాల్లో మన జడ్జెస్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ న్యాయ స్పృహ అనేటువంటిది ఎక్కువైపోయింది. తర్వాత అవినీతి పరులిందామా, ఇప్పుడు మనం చర్చిస్తున్నట్టుగా పాలకుల దగ్గర నుంచి పాలితుల వరకు అనేక మంది అక్రమాలకి అవినీతికి ఇన్స్టెంట్గా ఏదో కూడబెట్టుకోవాలని ఈ రకంగా తయారయ్యారు. ఏది ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి పత్రికా వ్యవస్థలోనూ అదే రకమైన బాపతుగాళ్ళు తయారయ్యారు, పాలకుల్లోనూ అదే తయారయ్యారు. తర్వాత చివరికి ధర్మ ప్రబోధాలు చేసేటువంటి స్పిరిచువల్ దీంట్లో తయారయ్యారు. ఇన్ని రకాల కేసులు వస్తున్నప్పుడు ఏంటంటే సహజంగానే వాళ్ళు కూడా మానవాతీత శక్తులు కాదు, న్యాయమూర్తులు కూడా ఇదే. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి నేను కానీ మన సోదరుడు బాలా కానీ చాలా స్పష్టంగా మేము చెప్పింది ఏంటంటే, ఇది సాంకేతిక పరంగా న్యాయస్థానం మాట్లాడింది తప్ప ఇదేదో కేసు క్లోజ్ అయిపోయింది, లేకపోతే వాళ్ళు ఎవరు చెప్తున్నాడు భారీ ఊరటో లేకపోతే ఈ ఊరటో ఆ ఊరటో అనేది ఏం రాలేదు. వాళ్ళు అడిగింది ఏంటి, వాళ్లే సిఐడి కేసు ఫైల్ చేసింది. తర్వాత ఇదే సిఐడి ప్రభుత్వం మారగానే అడిగినప్పుడు ఏంటంటే వీఆర్ నాట్ ప్రెస్సింగ్ అని చెప్పని, వీఆర్ నాట్ ప్రెస్సింగ్ టు క్యాన్సిల్ ద బెయిల్ అని. ఇది టెక్నికల్ టర్మ్. ఎందుకు అనేదానికి కూడా వాళ్ళే ఆర్గ్యూ చేస్తాయని చెప్పారు. వాళ్ళ తరపు అడ్వకేట్ చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ దర్యాప్తు అంతా కూడా కంప్లీట్ అయిపోతున్నటువంటి స్టేజ్లో దేనికి అనేది అన్నప్పుడు
అందుకే చెప్తున్నా, న్యాయస్థానానికి కూడా సాంకేతికంగానే వెళ్తుంది తప్ప అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళదు. అందుకని అయితే వాళ్ళు ఏం చేశారు, ఇందాక చెప్పినట్టుగా ఇంటర్లాక్యూటరీ ఇది కూడా ఉన్నప్పుడు మీరు హైకోర్టులో తేల్చుకోండి. హైకోర్టులో ఏది జర్నలిస్టు మన తిలక్ గారు తిలక్ వేసినటువంటి కేసులో మీరు హైకోర్టులో వేశారు కాబట్టి హైకోర్టులో తెలుసుకోండి అని చెప్పని అన్నారు. హైకోర్టులో ఇదైన తర్వాత అప్పుడు తర్వాత అంశాలు వస్తాయి. ఆ ప్రాతిపదికగానే మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ గమనిస్తున్నామని చెప్పి అన్నారు అంటేనే అది చాలా వ్యాలిడ్ పాయింట్, అది మామూలు పాయింట్ కాదు అది. అందుకని ఈ ప్రాసెస్ అంతా కూడా డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది. అయితే నేను చెప్పినట్టు అదే, ఇప్పుడు మనకు దాదాపుగా రామాయణం భారతం లాంటివి ఉంటాయి. మరి ఆ రామాయణ భారతాల్లో కూడా దైవ స్వరూపులైనటువంటి వాళ్ళు కూడా వనవాసాలు, అరణ్యవాసాలు, లేకపోతే కట్టుబట్టలతో దీనికి వెళ్ళటం ఇవన్నీ జరిగాయంటే మన వ్యవస్థ అటువంటి వ్యవస్థ. కాబట్టి ఈ డిలే ప్రాసెస్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది కూడా వాస్తవమే. కానీ కొన్ని కేసుల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో. కానీ విజయబాబు, మీన్ వైల్ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం, ఇప్పుడు తిలక్ గారి మీద కానివ్వండి, గతంలో మీ మీద కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత కొన్ని పత్రికల్లో నెక్స్ట్ డే వచ్చే వార్త ఏంటి, జర్నలిస్ట్ తిలక్ గారికో జర్నలిస్ట్ విజయబాబుకో చుక్కెదురు, లేకపోతే చీవాట్లు పెట్టిన న్యాయస్థానం. ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళ్తున్నాయి, నష్టం ఎవరికి జరుగుతోంది ఈ మొత్తం ప్రాసెస్లో? అది కూడా చెప్తాను. వాళ్ళకి వాళ్ళు సంతృప్తి పడచ్చు. కానీ మీరు నా కేసే ప్రస్తావించారు కూడా చెప్తున్నా. ఇప్పుడు నా గురించి తెలిసినటువంటి పత్రికాలోకంలో కానీ లేకపోతే బయట కానీ నాకు ఏ అలవాట్లు లేవు. ఒక డిసిప్లిన్, ఒక స్పిరిచువల్ యాంగిల్లో ఒక సిస్టమేటిక్గా ఎదిగినటువంటి జర్నలిస్ట్ నేను. నా మీద వాళ్ళు అవాకులు చెవాకులు అన్ని రాశారు. సో విజయబాబు ఎలాంటి జర్నలిస్టు, ఈనాడు లేకపోతే ఆంధ్రజ్యోతి ఎలాంటిది అనేది ప్రపంచానికి తెలియదంటారా? నాగరికులకు తెలియదా? వాళ్ళ ఆత్మతృప్తి కోసం లేకపోతే వాళ్ళ లంపెన్ గ్రూప్ కోసం వాళ్ళు ఏదో రాసుకొని సంతృప్తి పడ్డారు. కానీ నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనం ఫీల్ అవ్వాలి, వాస్తవాలు కనుక నిజంగా నేనేదో అవినీతి చేసో లేకపోతే అది ఇది కొట్టేసేస్తే నాకు ఖచ్చితంగా రోషం వస్తుంది. అది లేనప్పుడు ఏమవుతుంది, నాగరిక ప్రపంచంలో మనం బతుకుతున్నాం, నాగరికులకు మనం ఏంటో తెలుసు. తెల్లారు లేస్తే ఆ బురదలో పడి ఆ బురద చల్లుకొని బురద చల్లుతూ ఆనందించేటువంటి వాళ్ళకి ఆత్మతృప్తి ఉంటుంది. ఇవాళ చూడండి, నేను ఇప్పుడు ఈ ఉదాహరణలు ఇది రిలేటెడ్ సబ్జెక్ట్ కాకపోయినా సందర్భోచితంగా చెప్తున్నాను. ఏంటంటే ఈ బాపతగాళ్ళు టన్నుల కొద్దీ, గ్యాలన్ల కొద్దీ బురద చల్లి 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 చల్లుకుంటున్నారు కదా. ఈరోజు తిరుపతి ఇష్యూ తీసుకోండి, ఏ మీడియా అయితే మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద గ్యాలన్ల కొద్దీ బురద చల్లుతున్న పరిస్థితుల్లో అదే మీడియాలో ఒక మీడియా ఇంకొక మీడియా అధిపతి మీద చల్లేసరికి ఆ పెయిన్ ఏంటనేది అతనికి తెలిసింది. చూడండి గమ్మత్తు, ఇదే ఫ్రాంకెన్స్టీన్ స్టోరీ అంటే ఇప్పుడు వాళ్ళకి బురద చల్లటంలో ఉన్న ఆనందం వాళ్ళ మీద బురద పడితే ఎలా ఉంటుందనేది తెలిసింది. అంతిమంగా ఇది డెఫినెట్ గా వాళ్ళ దీనికి కూడా అందరికి వస్తుంది. అది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రోజు మనకు గడిచిపోయింది అనేది కాదు, రేపు గురించి, రేపటి తరం గురించి, వాళ్ళ తరం, వాళ్ళ ఫలానా వాళ్ళ తాలూకు వీళ్ళని చెప్పుకునేటువంటి చరిత్ర కూడా ఉంటుంది. అందుకని అక్కడ మనం ఇది జస్టిస్ డిలేడ్ అనుకోవడానికి వీల్లేదు. కేవలం తనువు కాదు గడవాల్సింది, వాళ్ళ యొక్క తరం గడవాలి. ఆ తరానికి ఈ ముద్ర ఏదవుతుంది అనేది ఇది ఇక్కడ మన న్యాయ వ్యవస్థలో ఉన్న సూక్ష్మం. అది గ్రహించినట్లయితే మనం కార్మూరి గారికి కూడా చెప్తున్నా, కొంత నష్టం జరుగుతుంది కానీ మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. అంతిమంగా డెఫినెట్ గా న్యాయం గెలుస్తుంది. ఈ కేసులో కూడా చాలా విస్పష్టంగా న్యాయస్థానం చెప్పింది. దీన్ని వాళ్ళు మసిపూసి మారేడికాయ చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఏమీ జరిగిపోలేదు, ఒరిగిపోలేదు. జరగాల్సింది ఇంకా ముందు ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. సో పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే లీగల్ సిస్టమ్ పైన, న్యాయ వ్యవస్థ వైపే చూస్తున్నారు. మనకి న్యాయం జరగాలి, ఏదో ఒక కేసులో 100% ఊరట కలుగుతుంది అని అంటే న్యాయస్థానాల వైపు చూస్తున్న పరిస్థితి. ఒక్కసారి నేను కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నానండి. ఈ మొత్తం కేసులో అసలు చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టి లేకపోతే ఈ ట్రయల్ అంతా జరిగినప్పుడు ఆఫీసర్స్ ఎవరు, ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక 2-3 పేర్లు అరెస్ట్ చేసినందుకు అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. ఆయన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నారు. అక్కడ అవకతవకలు జరిగాయి అనే ఉద్దేశంతో ఆయన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, ఆయన పక్క వేధిస్తున్న పరిస్థితి. ఇంకా చాలా. అదేవిధంగా సిఆర్డీఏలో కీలకంగా పనిచేశారు ఒక అధికారి, తన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని
ఒత్తిడి చేసి మరి ఆ స్టేట్మెంట్ని మార్చి తీరాల్సిందే అని చెప్పిన పరిస్థితి. ఇంకొక వ్యక్తి అయితే నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కావాలని ఒక ఆఫీసర్ అడిగినప్పుడు ఇప్పుడు ఆయన ఏమాత్రం మాట్లాడకుండా కామ్గా ఎక్కడ ఎవరిని ఒత్తిడి ఏ విధంగా చేయగలుగుతున్నారు? ఇది ఎలా సాధ్యం అవుతోంది? చంద్రబాబు నాయుడికి మాత్రమే వచ్చిన విద్య అనేది ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. నేను ఇంకా ఒక 4-5 వరకే మెన్షన్ చేయగలిగాను. ఆ కింది స్థాయి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కాకుండా కింది స్థాయిలో ఇంకెంతమంది సఫర్ అవుతున్నారో అనేది ప్రస్తుతం ప్రశ్న. రఘురామరెడ్డికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. చాలా మంది సంజయ్ని సస్పెన్షన్ లో పెట్టారు. చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఇంకా వేధింపులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఆ కింద స్థాయి వాళ్ళకైతే చాలా మందికి అసలు ఈ రోజుకి కూడా పోస్టింగ్స్ లేవు. వాళ్ళ కెరీర్ అంతా ఏమైపోవాలి అన్నది ప్రశ్న అండి. ఇప్పుడు జనరల్లీ ఇలాంటి సర్వీసెస్ లోకి ఎందుకు వస్తారు? జనానికి సేవ చేయాలని వస్తారు. వాళ్ళందరినీ ఈయన సఫర్ చేస్తున్నారు కదా. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ ఎయిమ్ లైఫ్ టైంలో వాళ్ళు చేయాలనుకుంటున్న సర్వీస్ ఇదంతా కూడా ఒక 5 ఏళ్ల పాటు వీళ్ళని హోల్డ్లో పెట్టి లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తే నిజంగా తప్పు చేసినప్పుడు కేవలం ట్రయల్ చేశారన్నా, కేవలం కేసు పెట్టారన్నా బాలగారు? మీరు కొన్ని పేర్లు చెప్పారు. అసలు ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద గత గవర్నమెంట్ లో ఎవరెవరైతే కేసులకు సంబంధించి కానీ, లేకపోతే ఇన్వెస్టిగేషన్ కి సంబంధించింది కానీ, లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్స్ కి కోఆపరేట్ చేసిన ఈవెన్ అడ్వకేట్ల మీద కూడా కేసులు పెట్టి ఈ ప్రభుత్వం ఈ రోజు నిజంగా వాళ్ళ మీద చిత్రహింసలు పెడుతున్నారు. ఇంకోటి, ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా చాలా మంది డిఎస్పీలు, అదేవిధంగా చాలా మంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, వీళ్ళందరినీ వీళ్ళు పోస్టింగ్లు ఇవ్వకుండా సస్పెండ్ చేసి, దీనికి వీళ్ళు వేసుకున్న ఒక స్క్రిప్టెడ్ స్టోరీ ఏంటంటే, ప్రీవియస్ గవర్నమెంట్ లో XY అనే ఒక పర్సన్ ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఒక కంప్లైంట్ రాయించి, ఆ కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని సస్పెండ్. అంటే ప్రొసీజర్ ని ప్రాపర్ గా ఫాలో అవుతూ ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే లీగల్ ని ఇల్లీగల్ గా ఏ విధంగా చేసుకోవచ్చు అని వీళ్ళు చూపించే ఒక చిన్న అంశాలు ఇవన్నీ. నేను ఎందుకంటున్నానంటే మేడం, గతంలో మనం చూసాం, ఇప్పుడు ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ విజయవాడ కమిషనర్ కావచ్చు, లేకపోతే ఇంకోరు విశాల్ గుని కావచ్చు, లేకపోతే ఇంకోరు XYZ, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ సస్పెన్షన్ చేశారు. ఎందుకు? ఒక ఎక్స్ అనే కేసును తీసుకొచ్చి వాళ్ళని సస్పెన్షన్ చేసినప్పుడు, సస్పెన్షన్ ఇప్పుడు దాకా ఎందుకు ఎత్తివేయలేదు? ఇన్వెస్టిగేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా చేస్తారు. ఈ రోజు వరకు వాళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు కదా. ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు? ఓన్లీ రీజన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కేసులు హ్యాండిలింగ్ చేసే ఒక డిపార్ట్మెంట్ లో హెడ్స్ గా ఉన్నారు కాబట్టి, సంజయ్ గారిని కానీ లేకపోతే ఇంకోరిని కానీ వీళ్ళు సస్పెండ్ చేయడము. చంద్రబాబు నాయుడు గారి కేసులో వీళ్ళు కంప్లీట్ గా ఆ కేసు అంతా టెక్నికల్ కేసు, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ టీము మొత్తం కంప్లీట్ గా క్లియర్ చేయకుండా వేరే ఆఫీసర్లకు అప్పచెప్తే ఖచ్చితంగా కేసు నీరు గారిపోతుంది. అంటే స్కిల్స్ ఉన్న ఆఫీసర్స్ కాకుండా స్కిల్స్ లేని ఆఫీసర్ ని, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ తెలియని ఆఫీసర్ ని తీసుకొచ్చి ఈ రోజు పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ గా ఛార్జ్ షీట్ వేయకుండా ఆయనకు అగేనెస్ట్ గా ఛార్జ్ షీట్ ఎలా ఇస్తారు? డెఫినెట్ గా వేసే అవకాశం లేవు. ఎందుకంటే ఇది సైకాలజీ అండ్ ఆంథ్రపాలజీకి సంబంధించిన అంశం. ఇప్పుడు వచ్చిన ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ ఇంటర్నల్ సైకాలజీ ఏం చెప్తుందంటే, క్రైమ్ జరిగినా కూడా అయ్యో నా బాస్ కదా, అయ్యో నా సుపీరియర్ కదా, అయ్యో నాకు సంబంధించిన గవర్నమెంట్ కదా, ఇప్పుడు నేను రాంగ్ రాయడం ఎందుకు, కొంచెం ఫేవర్ గా రాద్దాం అనే రైటింగే వెళ్తుంది తప్ప వీళ్ళకి అగేనెస్ట్ గా డెఫినెట్ గా ట్రూత్ అయితే వాళ్ళు రాసే అవకాశాలు అయితే ఉండవు. ఏ ఆఫీసర్ అయితే ఈ కేసుని మొదలు పెట్టారో ఆ ఆఫీసర్ తోనే ఫైనల్ ఛార్జ్ షీట్ కన్క్లూజన్ తీసుకొని వేస్తే తప్ప దీనిలో న్యాయం జరిగే అవకాశాలు అయితే ఇంకోటి లేవు. మనం నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. మన విజయ్ బాబు గారు ఒక మాట అన్నారు, జస్టిస్ డిలే అవుతోంది కాబట్టి మనం ఆవేశపడకూడదు. నిజమే, అబ్సల్యూట్లీ ఆవేశపడకూడదు అంటున్నారు. కానీ ప్రజల్లో కూడా ఇంకొక భావన ఏముందంటే, ఈ జస్టిస్ డిలేనే కాదు, జస్టిస్ డ్యూ కూడా అయిపోయింది అంటే కొత్తగా మనం తెర మీదకి వచ్చింది. అంటే జస్టిస్ ఎప్పుడు జరుగుతుంది, డ్యూ ఏంటి? చాలా మంది ఏమనుకుంటారు అంటే, వెంకటరెడ్డి గారు కూడా చిన్న ఇన్ఫర్మేషన్, ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులోంచి ఆయన ఏజ్ అయిపోయింది కాబట్టి ఇంకా కేసు ఏముండదు అనుకోవచ్చు. లేదు సార్, దీంట్లో ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ బతికే ఉంటారు కాబట్టి ఈ కేసులో నిజాలు అనేది ఖచ్చితంగా ట్రయల్ వచ్చినప్పుడు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ జరిగిన తర్వాత ట్రూత్ అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. మేబీ డ్యూ అయితే ఉంది, నేను కాదనట్లేదు. 150 కోట్ల జనాభాలలో ఈ రోజు మనము జస్టిస్ డిలే ఆర్ డ్యూ అవడానికి రీజన్ ఒకటి ఏంటంటే, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సఫిషియంట్ స్టాఫ్ లేకపోవడం, సఫిషియంట్ జడ్జెస్ రిక్రూట్మెంట్ జరగకపోవడం. అవన్నీ పాయింట్లే మీరు అన్నవన్నీ కూడా 100% పాయింట్లే. కానీ బట్ మనం వాటిలోకి వెళ్ళట్లేదు. కానీ వెంకటరెడ్డి గారు, సో లాజికల్ కంక్లూజన్ ఏంటి దీనికి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విచారణ సహకరించకపోతే అన్నారు. అసలు విచారణ చేయాలి కదా సిఐడి వాళ్ళు. ఫస్ట్ పాయింట్ అదే. సిఐడి వాళ్ళు ఎందుకు విచారణ చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విచారణ చేస్తారా అంటే, నేను ఎక్కడ ఇప్పుడు ఆ విషయంలో వాస్తవాలు మాట్లాడదన్నా. ఇప్పుడు
ఎవరు కూడా మనం న్యాయస్థానాలు పరిధి దాటి మాట్లాడకూడదు, దాంట్లోకి ఎవరు వెళ్తలే. సరే చంద్రబాబు నాయుడు గారు విచారణకు సహకరించాలన్నారు. ఏసీఐడి అధికారి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేస్తాడండి? ఇప్పుడు అసలు సిబిఐ వాళ్ళు వచ్చిన విచారణ చేయగలిగేటటువంటి దమ్ముందా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని? ఈడీ కూడా కేసు పెట్టింది ఈ కేసులో. ఈడీ ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేసింది. దీంట్లో ఎవరైతే నలుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేసింది వాళ్ళని వారం రోజుల పాటు కస్టడీ కూడా తీసుకొని కూడా విచారణ చేశారు. ఇప్పుడు ఈ బెయిల్కి అంశంలో అతనికి వచ్చిన బెయిలే రోగాల బెయిల్, అది అయిపోయింది. రెండో దీని మీద విచారణకు సహకరించబోదు, వాళ్ళు విచారణ చేయాలి కదా ఈరోజు సిఐడి వాళ్ళు. ఈ 5 ఏళ్లే కదా నేను అంటున్నది. ఈడీ కూడా ఈ 5 ఏళ్ళు సిఐడి పోనీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, ఈడీ సెంట్రల్ ఏజెన్సీ కదా, పోనీ ఆ విచారణ అయినా ముందుకెళ్తుందంటే అది కూడా లేదు కదా. చెయ్యరండి, అదే కదా అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేశాడనేది వాస్తవం, దాన్ని తప్పించుకు తిరుగుతాడనేది ఇంకా పెద్ద వాస్తవం, దాన్ని ఎవరు కూడా ప్రూవ్ చేయలేని విధంగా మేనేజ్ చేస్తాడనేది వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు మనం మాట్లాడుకునేవి. సో అతను అందుకని అంతగా డేర్గా వాళ్ళు ఏం చెప్పండి, మేము ఏదైనా ఇప్పుడు ఎన్నో అవినీతి కేసులు అతను ఎన్ని అవినీతి కేసుల్లో ఎట్లా స్టేలు తెచ్చుకున్నాడు, ఏ విధంగా నడిచింది మన కళ్ళ ముందు విన్నాం కదా. ఆడియో టేపులు వీడియో టేపుల్లో ఏమైంది, 10 ఏళ్ళు దాటిపోయింది కదా, ఏమైనా అయిందా దానికి సంబంధించి ఇప్పుడు? సో ఇప్పుడు కూడా విచారణ సహకరించకపోతే అంటే అసలు విచారణ చేయాలి కదా. 2 సిఐడి వాళ్ళు అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మీరు అందరూ లిస్ట్ చదివారు, వాళ్ళందరూ కొంతమందికి పోస్టింగ్ వల్ల కొంతమంది మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారు, ఏ విధంగా అన్ని మనం చూసాం. అట్లాంటప్పుడు ఇప్పుడు ఎవరు డేర్ చేయగలరు? ఏ ఆఫీసర్ డేర్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీ మీద పలానా కేసు ఉంది, దాంట్లో మీరు విచారణకు రండి, లేదా మేమే మీ దగ్గర విచారణకు వస్తాం అనేటటువంటిది ఎవరు చేస్తారు? సో ఈ చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఎత్తేసిందో, అంటే ఏ విధంగా పథకాలన్నింటినీ తొలగించేసిందో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులను కూడా ఆయన తొలగించేసుకుంటాడు మెల్లిగా అనేది ఈరోజు వాస్తవం మనకు కనపడతా ఉంది. ఇది కూడా అధికార దుర్వినియోగమే కదండి. అసలు అధికార దుర్వినియోగం కాందే ఉంది. ఇప్పుడు ఇప్పుడు అందరూ న్యాయస్థానం నేను ఇప్పుడు సుమోటోగా తీసుకోమంటున్నా. ఈరోజు ఇప్పుడు నిన్నగాక మొన్న 4-5 డేస్ బ్యాక్ గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎక్కడైతే కోడి పందాలు మీరు నిర్వహించడానికి లేదు, స్ట్రిక్ట్గా యాక్షన్ చేస్తున్నా ఉంది. 100 వీడియోలు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇప్పుడు మీ టీవీలోనే ప్లే అవుతున్నాయి కదా, ఈ డిబేట్కి ముందు ప్లే అయినాయి, అన్ని ఛానల్లో ప్లే అవుతున్నాయి కదా. కత్తి కట్టి మరీ దానికి కోడికి పందాలతో పాటుగా జోద క్రీడలు కూడా నడిచినాయి. బట్ యాక్షన్ తీసుకునేటటువంటిది ఎవరు తీసుకోవాలి? సుమోటోగా తీసుకొని ఎస్ ఇది ఈ వీడియోలు అన్నీ మాకున్నాయి, దీని మీద కంప్లీట్గా మేము సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి చేస్తున్నామని చెప్పానండి. ఎందుకంటే గౌరవ హైకోర్టు తీర్పు అండి, హైకోర్టు తీర్పుని మనం గౌరవించట్లేదు కాదు కదా వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మరి పోలీస్ వ్యవస్థ స్వయాన డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్ళి మీరు బరి స్టార్ట్ చేస్తున్నారు, ఎల్ఈడి స్క్రీన్ పెట్టి టోర్నమెంట్ చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు మీరు ఇంకా చాలా దారుణం ఏంటంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు జోద క్రీడలకు అలవాటు పడిపోయారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఐక్యరాజ్య సమితికి తీసుకొని పోతే పిల్లల్ని ఈరోజు జోద క్రీడలకి సాక్షాత్తు చిన్న తిరుపతిగా ఉన్న ద్వారకా తిరుమలలో పిల్లలు వెళ్ళి జోద క్రీడలు ఆడుతున్నారు. పులి మేకాట గుండాట ఎక్కడికక్కడ ముడితో నైట్ క్లబ్లు చీర్గాల్స్తో మొత్తం సంక్రాంతిని అంతా ఏదైతే విశ్వ సంస్కృతి తీసుకొని వచ్చారో అసలు కోడి పందాలు వద్దని గౌరవ న్యాయస్థానం తీర్పిచ్చింది. మరి ఎక్కడన్నా దాన్ని పాటించిన దాఖలాలు ఉన్నాయా? మరి దాన్ని పోలీసులు ఏం చేస్తారండి? ఎమ్మెల్యే ఎంపీ చెప్పినట్టే నాలే. బాధ్యత రాజకీయ నాయకులు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం ఉన్నారు, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా. డిప్యూటీ స్పీకర్ అనే వ్యక్తి ఆయనే వెళ్ళి కోడికి కత్తి కట్టి ఎమ్మెల్యేనే కత్తి కడితే మరి కోర్టు చెప్తుంది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, కోర్టు డైరెక్ట్ గా ఎవరు బాధ్యత వహించాలి. పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ బాధ్యత వహించాలి కాదా విజయబాబు గారు? అన్ని కోర్టే చేయదు కదా. లా మేకర్స్ షుడ్ నాట్ బి లా బ్రేకర్స్. ఎగ్జాక్ట్లీ ఏంటంటే లా బ్రేకింగ్ జరుగుతున్నప్పుడు నేను అనేది పదే చెప్తున్నానమ్మా, ఇక్కడ సామాజిక చైతన్యం అనేది ఆంధ్రప్రదేశ్లో కొరబడింది అనేది చాలా సుస్పష్టం. మనం ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పని శ్రీశ్రీ అంటాడు. ఎవరో రావాలి, ఎవరో కాదు. మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మేము ఏం చేసాం? మేము ఇన్ని దశాబ్దాల పాటు ఒక నైతికంగా పెరిగిన ఇది అరాచకం జరుగుతుంది అనుకున్నాం, వెళ్ళాం, దాని మీద ఇదయ్యాం. సో ఎవ్రీబడి షుడ్, ఆ సామాజిక స్పృహ ఎవరికైతే ఉందో వాళ్ళు ముందుకు రావాలి, చైతన్యాన్ని దీన్ని ఖండించాలి. పోలీసులే చేయాలి, లేదంటే చట్టాలు కోర్టులే చేయాలని కాదు, పబ్లిక్ చేయాలి. నీ కొడుకు వెళ్ళి వాడు అక్కడ ఇది చేస్తున్నాడంటే ఆడు పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు? భార్య మొగుడెళ్ళి ఆడు గుడి పక్కన మందు తాగుతా ఉంటే ఎందుకు మౌనంగా ఉండాలి? కొంతమంది తప్పదని అనేది అదే, కొంతమంది బలైపోవాలి. సమాజాన్ని ప్రక్షాళన చేయాలంటే సామాజిక ఉద్యమాలు రావాలి. ఆ సామాజిక ఉద్యమాలు వచ్చినప్పుడు మాత్రమే ఇది అవుతుంది తప్ప కేవలం కొద్ది మంది చేయాలి, మనం ఎంజాయ్ చేయాలి అనుకోవడం అది కూడా చాలా తప్పు.
అందుకని రాజకీయ పార్టీలు విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ విపక్షాలన్నీ కూడా బలోపేతం కావాలి. నేను వైసీపీ వారికి కూడా చెప్తుంది అదే, అవసరమైతే డూ ఆర్ డై అన్నట్టుగా మీరు వెళ్ళాలి. అరాచకాల మీద ధ్వజం ఎత్తాలి. రాజకీయం అంటే గొంతు ఎత్తాలి. ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడాలి. జైలు భరో కార్యక్రమాలు నిర్వహించాలి. రాజకీయం అంటే అధికారం ఒకటే పరమావధి కాదు. రాజకీయం అంటే సమాజం కోసం ఉద్యమించడం, సమాజం కోసం త్యాగాలు చేయటం, సమాజం కోసం అహరహం పనిచేయటం. డబ్బు మూట కొట్టుకొని సింగపూర్లలోనూ అక్కడ ఇక్కడ దాచుకొని దేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి చీఫ్ మినిస్టర్ అని పేరు తెచ్చుకోవటం కాదు. అది ముందు తరని అన్నది అదే, తనువు గడవటం కాదు, తరాలు గడవాలి. ఆ తరాలకు ఒక చరిత్ర మిగలాలంటే ఇలా చేయాలి. ఇది రాజకీయం అంటే. అప్పుడు మనం అనుకున్న అవుతాయి. ఆ మార్పు అనేది ఒక రోజు రాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్రాందీ యుగంలో ప్రతి ఒక్కడు గాంధీ యుగం రావాలి. ఈ గుండాయిజం కాదు, గాంధీయిజం కావాలి మనకి. కావాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. రైట్ అండి. థ్యాంక్ యూ విజయబాబు గారు, డాక్టర్ బాల గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ బిగ్ క్వశ్చన్. న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే విత్ us.